హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి పద్మ వ్యూహం నెక్స్ట్ పార్ట్ చూద్దాము. నిజామాబాద్లో రావూరు స్టేషన్ 2 మైళ్ళ దూరం ఉంటుంది. దిగి వెళ్ళాలి. ఆ ఊరిలో అభిమన్యు తండ్రి భోజరాజుకు పొలాలున్నాయి. వాటి అజమాయిషి అంతా అతని తల్లి సుశీలమ్మ చూసుకుంటుంది. ఆ ఊరు మొత్తం పైన 25-30 ఇండ్లు ఉన్నాయేమో. అయితే చాకింటికి వెళ్ళాలన్నా, చాలెడు ఉప్పు కొనాలన్నా నిజామాబాద్ రావాల్సిందే. నిజామాబాద్లో డిగ్రీ కాలేజ్ ఉంది. అభిమన్యు డిగ్రీ వరకు అక్కడే చదివాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ చదువుకు సౌలభ్యంగా ఉంటుందని స్నేహితుల గదిలో ఉండి చదివాడు. అప్పుడు చిత్తరంజన్ జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టిస్తున్నాడు. తన దగ్గర ఉంచమని చెల్లెల్ని అడగలేదు. నిజామాబాద్ నుండి కారు వెళ్ళాలంటే ఇరుకుగా ఉన్న రోడ్డు అది. ఈనాటి కాంట్రాక్టర్లు నాయకుల కంటే మించిపోయిన వారు. ఈనాడు భిక్షాధికారి కాంట్రాక్టర్ అయితే మర్నాడు లక్షాధికారులు అవుతున్నారు. అందుకే వేసిన ఇళ్ళు కూలిపోతుంటాయి. ఆ ఊరికి 2 సార్లు రోడ్లు పోసిన రోడ్ల మీద కారు భరతనాట్యం కథాకళి మొదలుపెట్టింది. చిత్తరంజన్ గారు విసుక్కున్నారు. నీ మాట విని బయలుదేరడం నాది బుద్ధి తక్కువ. కారు టైర్లు ఎందుకు పనికొస్తాయి? అబ్బబ్బా, ఏమిటండి నస? కాస్త నెమ్మదిగా పోనివ్వండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తొందరగా చేసే పనులేమి ఉన్నాయి అన్నది. అతను స్పీడ్ తగ్గించాడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చింత చెట్లు రాత్రిపూట రాక్షసుల్లా కనిపిస్తాయన్నట్టు పంటచేలతో గడ్డివాములతో గమ్మత్తుగా ఉంటుంది. ఎవరింటికయ్యా? ఇంకెవరింటికి? సుశీలమ్మ గారింటికేనేమో. వాళ్లే జవాబిచ్చుకున్నారు. ఈ పల్లెల్లో ఇదో న్యూసెన్స్. ఊర్లో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. మీ క్లబ్లో మాట్లాడరా ఊరందరి విషయాలు? క్లబ్కి ఊరికి పోలికేంటి? విసుక్కున్నాడు. కాలక్షేపానికి కబుర్లు అందామే నవ్వుతూ. చిత్తరంజన్ గారికి గిల్టీగా అదో మాదిరిగా ఉన్నది. అతను సుశీల ఇద్దరే తండ్రికి సంతానం. అతని తండ్రి శివరామయ్య. ఆంతర్యం ఏమిటో అంతుపట్టేది కాదు. ఆడపిల్లలంటే ఒక రకమైన చిన్న చూపు. కట్నం లేకుండా సుశీలను భోజరాజుకు వివాహం చేసుకుంటామనగా అంగీకరించాడు. వయసు తేడా అని కూడా ఆలోచించలేదు. ఆయన ఏనాడు కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. తనకున్నదంతా కొడుక్కే ఇచ్చాడు. చిత్తరంజన్ ఉద్యోగం, వ్యవసాయం ఏది చేసినా గిట్టుబాటు కావని కాంట్రాక్టర్గా పని ప్రారంభించాడు. 1-2 ఏళ్లు గడిచేసరికే నమ్మకమైన వ్యక్తి కావాలనిపించింది. వెళ్ళి భోజరాజును తన వాటాదారుడిగా ఉండమని ఆహ్వానించాడు. వద్దు రంజన్, ప్రజల రక్తం ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టలేను నేను అన్నాడు. అది శివరామయ్యకు మండిపోయింది. అల్లుడని ఏనాడు రమ్మని అతను ఆహ్వానించలేడు. ఆమెకు తండ్రి ఆడపిల్లల పట్ల చూపే నిరసన తలుచుకుంటే అసలు వాళ్ళ పేరు ఎత్తేది కాదు. మనకు కొడుకు పుట్టాడని భర్త రాస్తానన్నా వద్దన్నానని విన్నాడు చిత్తరంజన్. తండ్రి అనే మాటల వల్లే భోజరాజుకు బ్రతకటం చేత కాదని ఒక నిరసన భావం అలవర్చుకున్నాడు. తాము నాగరికులమని అహం పెంచుకున్నాడు. పట్టణవాసమే ప్రగతి మార్గమని భావించాడు. శివరామయ్యకు శిరీష పుట్టడం పెద్ద ఆశాభంగమైంది. కొద్ది రోజులకే ఆయన పోయారు. శిరీష తరువాత వరుసగా ఆడపిల్లలు పుట్టిపోయారు. ఆ బాధతో పద్మావతి బలహీనురాలవుతుందని ఆమెకు ఆపరేషన్ చేయించారు. అతను తన గొడవలలో ఉన్నాడు. మొదట ఒక 4 గదుల ఇల్లు చిక్కడపల్లిలో కొన్నాడు. 2 ఏళ్లకు అది ఇరుకుగా కనిపించింది. వెంకటరమణ కాలనీలో కొత్త మేడ అమ్మకానికి వస్తే కొన్నాడు. అది కొన్నాళ్లకు మామూలు వాళ్ళదైపోయింది. ఆదర్శ్ నగర్లో అధునాతనంగా ఇల్లు కట్టాడు. కర్నూలు రోడ్డుపై ద్రాక్ష తోట వేశారు. కారు కొన్నాడు. అప్పుడే భార్య సమేతంగా బిజినెస్ టూర్పై జపాన్ వెళ్ళాడు. అతను 3 నెలలకు వచ్చేసరికి చిన్నమ్మ కొడుకు మూర్తి వచ్చి పిడుగులాంటి వార్త చెప్పాడు. భోజరాజు పోయాడు తెలుసా? మా సుశీల భర్త. అవును, ఆయనే. ఒక్క నిమిషం స్తబ్దుగా ఉండిపోయాడు. బ్రతకడం చేతకానివాడు చనిపోయాడన్నమాట ఇంటికొచ్చి పద్మావతితో చెప్పాడు. అంత నిదానంగా చెప్తారేమిటండి? వెళ్ళి పలకరించి వద్దాం పదండి అన్నది. ఎలా వెళ్తాడు? భార్య బలవంతంపై వెళ్ళాడు. అతని సంకోచం దూరం చేయడానికి అన్నట్టు సుశీలమ్మ కొడుకుని తీసుకుని భర్త అస్థికలతో విజయవాడ వెళ్ళిందట. ఒక విధంగా తేలికగా నిట్టూర్చాడు చిత్తరంజన్. పద్మావతి ఆరాటం వేరుగా ఉంది. ఆమె ఆశలు ఆశయాలు అన్ని కూతురు చుట్టూ అల్లుకుని కూర్చుంది. ఆమె అక్క కూతుర్ని ఫారెన్ రిటర్న్ అంటూ పెళ్లి చేసి 1,00,000 కట్నం ఇస్తే అతనికి అమెరికాలో భార్య ఉందని తెలిసింది. ఆమె మామ కూతురికి ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. 3వ నాడే ఆ అబ్బాయి మెంటల్ అని తేలింది. తనకున్నది ఒక్కతే కూతురు. ఇలాంటిది ఏదైనా జరిగినా తను సహించలేదు. తెలిసిన వారితో సంబంధం చేయడం హాయిగా అని బలవంతంగా ఆడబడుచు ఇంటికి రాకపోకలు సాగిస్తోంది. ఆమె వాదన చిత్తరంజన్ గారికి నచ్చింది. ఒక్క డబ్బు విషయంలో తప్పితే ఏ విషయంలోనూ వెనుకంజ వేయవలసిన
పని లేదు ఆ సంబంధానికి. సుశీలమ్మ మనసులో ఏముందో ఇంతవరకు బయటపడలేదు. ఏనాడు నాకిది జరగలేదు, అది జరపలేదు అని పోట్లాడలేదు. పుట్టింటి మీద పడి ఎప్పుడు వదినల్ని గాని అన్నని గాని ఏమీ అన్నదే లేదు. వారు ఆహ్వానించకపోయినా ఆవిడ మాట్లాడింది లేదు. అభిమన్యే కొరకరాని కొయ్య. పోనీ తమను అసహించుకుంటాడా అంటే అదీ లేదు. ప్రాణం పెడతాడు. మరి ఇంట్లో ఉండడానికి అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదు. కారు గతుకుల రోడ్డుపై కొత్తగా నాట్యం నేర్చుకుంటున్న నాట్యకత్తెల ఊగిసలాడింది. కుదుపుకు ఒక్కసారి వెళ్ళి అతని భుజంపై పడింది పద్మావతి. తన ఆలోచనలు ఆపి వాస్తవంలోకి వచ్చింది. రావూరు శివార్లు చేరారు. ఊరు మొదట్లోనే పేడకుప్పల దర్శనమిచ్చాయి. పల్లెటూర్లు కూడా కాఫీలకు పాంట్లకు షర్ట్లకు ప్రఖ్యాతిగాంచాయి. గాని పారిశుధ్యానికి కాదు. మంచిని అనుకరించడం నేర్చుకునేదే ఏ దేశానికి విముక్తి లేదు. అబ్బా, ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఎక్కడి నుంచో మురుగు వాసన వచ్చిందని గుప్పమని వాంతి వచ్చినట్టు అయింది. అయినా కారు వెళ్ళి ఆ ఊరు అనంతస్వామి ఆలయం ముందు ఆగింది. అక్కడ నుండి కొద్ది దూరం నడిస్తే సుశీలమ్మ ఇల్లు. ఆ ఇంటి వరకు కారు వెళ్ళదు. ఇద్దరు ముగ్గురు వచ్చి పలకరించారు. సుశీలమ్మ అన్నా అనుకుంటూ వెళ్ళిపోయారు. సుశీలమ్మ ఇల్లు పాతకాలం నాటి భవంతి. ముందు 2 గదులు, వరండా, డాబా. మిగతా ఇల్లంతా పెంకుటిల్లు. పరిశ్రమలు పెరిగాక పనివారు దొరకటం కష్టమైంది. ఆమె ఉన్నంతలోనే శుభ్రంగా ఉంచుతుంది ఇంటిని. పేడకుప్పలు చూడగానే కలిగిన అసహ్యము ఆమె వాకిలి చూడగానే ఎగిరిపోయింది. కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టారు. ఇరుపులు ఎర్రమట్టితో బార్డర్లా అలికి ముగ్గు పెట్టారు. పద్మావతికి అదెంతో నచ్చింది. ఇంటి ముందు రోటిలో పప్పు పోటు పెడుతున్న పని మనిషి చటుక్కున లేచింది. అమ్మో, ఓయమ్మో అన్ని అరుచుకుంటూ వచ్చి కేక పెట్టింది. ఎవరు అంటూ తలదువ్వుకుంటూ బయటకొచ్చింది. ఆ రోజు శుక్రవారం అని గుర్తుకొచ్చింది. నువ్వా అన్నయ్య? రండి రండి. శిరీష ఏది అన్నది సుశీలమ్మ వేలుముడి వేసుకుంటూ. శిరీష రాలేదు వదిన. మీ ఆరోగ్యం బాగుందా? బాగుంది. అక్కడున్న పాతకాలం నాటి కర్ర సోఫా దులిపింది. అబ్బి రాలేదా అన్నయ్య? ఆందోళనగా అడిగింది. వచ్చాడమ్మా. వాడి గురించి ఈ ఊరు రావాల్సి వచ్చింది. ఏం కాంట్రాక్టర్లో ఏం కదో. రోడ్డు ఎంతో దారుణంగా ఉంది. ఊహించుకుంటూనే తల విదిలించాడు. మీ జాతి వారే కదా, నవ్వింది సుశీలమ్మ. నీకు దెప్పడానికి అవకాశం దొరికింది. అవును, పల్లెటూరి వారు ఇంత తెలివి మీరిపోతున్నారేం సుశీ? బావుందన్నయ్య. తెలివితేటలు ఒక పట్టణవాసం వారివి కావు కదా అన్నది. వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. మేము ఎక్కడో పనిచేస్తాం. మాది అన్న శ్రద్ధ ఉండదు. మా ఊరివారు కదా అన్నాడు. ఆశ మనిషిని ఆవహించినప్పుడు తన పర భేదం తెలియదు అన్నది సుశీలమ్మ. మాటమాటికి తనకే గుచ్చుకున్నట్టు బాధపడ్డాడు చిత్తరంజన్. వదిన 10 గంటలు దాటింది. భోజనం చేద్దామా అన్నది. ఉదయం పలహారం చేసి బయలుదేరాం. ఆలస్యమైనా పర్వాలేదు అన్నది పద్మావతి. వేడిగా అన్నం వండితే చాలు రంగి. ఆ నానబెట్టిన పప్పు ఒక వాయి రుబ్బేయ్ అన్నది. ఇప్పుడు పప్పు రుబ్బి గారెలు వండి వార్చకు రా సుశీల, నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు చిత్తరంజన్. మాట్లాడుతూ వంట చేయడం అలవాటే కదన్నయ్య అన్నది. పొద్దుటే చెట్టు నుండి కోసిన లేత వంకాయలు కత్తిపేట తెచ్చుకుంది. నేను తరుగుతాను వదిన అన్నది పద్మావతి. ఈ 4 కాయలు నీవు నేను పోటీ ఏమిటి? నవ్వింది సుశీల. సుశీ, అభిమన్యు రీసెర్చ్ చేసి ఉద్యోగం చేయకపోతే గడవదా? అన్నయ్య, గడవక వాడిని ఉద్యోగం చేయమనలేదు నేను. మనిషికి మనసుకి ఒక వ్యాపకం అంటూ ఉండాలి. అలాగే వాడి జీవితానికి ఒక గమ్యం అంటూ ఉండాలి. అలాంటి మహావకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవాలన్నయ్య. ఈ ఊళ్ళో జరిగే అన్యాయాలు, అక్రమాలు సహించలేకపోతున్నాడు వాడు. ఒకనాడు మురికి గుంటలు బాగు చేస్తానంటాడు. మరొకనాడు మురికి కాలువలు, హరిజన వాడలు బాగు చేస్తానంటాడు. అలా అనడం తప్పు అని నిట్టూర్పించింది. అది నీకు ఇష్టం లేదు అంతేనా? ఇంకేదో అనబోయాడు చిత్తరంజన్. ఇష్టం లేక కాదు, మంచి పనులు చేయడం ఇష్టమే. కానీ అన్నయ్య, ఈ కలియుగంలో పదాలకు అర్థాలు మారాయి. అసత్యం మాట్లాడేవాడు హరిశ్చంద్రుడు, అన్యాయాలు చేసేవాడు ధర్మరాజు అవుతున్నారు కదా. ఈ పల్లెల్లో మూర్ఖులు అభిమానం వస్తే ప్రాణం ఇస్తారు, అభిప్రాయ భేదాలు వస్తే ప్రాణం తీస్తారు. అదే నా భయం. ఈ పల్లెటూరి రాజకీయాలు, ఈ పద్మవ్యూహంలో వాడు ఎలా చిక్కుకుంటాడా అని నా భయం. అందుకే ఆ పిల్లవాడి మనసుని నేను చదువు మీద లగ్నమయ్యేలా చేశాను. ఒక్కసారి భర్త గుర్తుకు వచ్చి సుశీలమ్మ కళ్ళ వెంట నీరు కారిపోయింది. అనవసరంగా బాధపడుతున్న వదిన. నిండా మునిగిన వారికి గట్టి నుండి పిలిచేవారి పిలుపు మీ ఓదార్పులాగే ఉంటుంది. అందుకే ఈ పద్మవ్యూహంలో నా కొడుకు జొరబడటం నాకు ఇష్టం లేదు.
నాది స్వార్థమే కావచ్చు, ఒక్కగానొక్క నలుసు, నా ఆశలకు ఆలంబనకు బ్రతకడానికి భవిష్యత్తుందని చెప్పేవాడు. వాడిని వదులుకోలేక చదువుకోమన్నాను అన్నది పమిటతో కళ్ళు తుడుచుకుంటూ ఒత్తుకుంటూ. అబ్బా సుసి, ఇప్పుడు ఏమైందని? ఏమో అన్నయ్య, ఆయన గుర్తుకు వస్తే నా మనసు చాలా బాధగా ఉంటుంది. మరి వాడి ఊళ్ళో లేకపోతే చాలు కదూ. అర్థం కానట్టు చూచింది సుశీల. వాడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సుసి? మన ఇద్దరి మధ్య ఇద్దరు పిల్లలు, ఆపై చెప్పలేకపోయాడు. వదిన, ఆ ఇద్దరి మన దగ్గరే ఉంచుకుందామని నా కోరిక. మామగారి ఆంతర్యం ఏమిటో, మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశాడో నాకు తెలియదు. నేను అర్థిస్తున్నాను. మీ ఉద్దేశం అర్థం కాలేదు వదిన. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అందరం కలిసి ఉందాం. వాడికి ఆ మాట చెవికి ఎక్కదు. అర్థం లేని ఆవేశంలో ఆశయాలు వల్లిస్తున్నాడు అన్నాడు. ఇద్దరు ఆమె సమాధానానికి ఎదురు చూడసాగారు. సుశీల నవ్వింది. ఆ నవ్వు ఎందుకో ఆ భార్యాభర్తల హృదయపు లోతుల్ని స్పృశించి వచ్చింది. ఇల్లరికమా? నీకు నాకు మధ్య కూడా అలాంటి మాటలకు అవకాశం ఉందా సుసి? ఆ ప్రశ్న నీ హృదయాన్ని అడిగన్నయ్యా. చిత్తరంజన్ ఆవేశంగా లేచాడు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా పాత విషయాలకు పట్టుకు సాధిస్తారు? చిరాకుగా లేచి పచార్లు మొదలుపెట్టాడు. సాధించడమా? ఆమె విషాదంగా నవ్వి లేచి వంటింట్లోకి వెళ్ళింది. వెనకే పద్మావతి వెళ్ళింది. చూడు వదిన, తెలిసి కొన్ని, తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాటిని సాగదీయవద్దని నా మనవి. ఆడబడుచు ఎగిరి గంతు వేయకపోయినా సంతోషపడుతుందనుకుంటే ఆమె నిర్లిప్తత పద్మావతి ఆహాన్ని దెబ్బతీసింది. వదిన, అభిమన్యు లాంటి అల్లుడు దొరకడని కాదు, శిరీషకు ఏదో వంకని కాదు. నా బాధల్లా మీకు జరిగిన అన్యాయం సవరించాలని అది కాలేదు. అది కాదనుకున్నది ఇద్దరం ఈ ఆస్తి పైవారికి పోవడం నాకు ఇష్టం లేదు. పద్మావతి, వదిన, నువ్వెంత అమాయకురాలివి. ఈ కాలంలో నీ ఇష్టము నా ఇష్టము ఏం సాగుతాయి? అసలు వారికి ఇష్టం ఉండాలి గాని అన్నది. అదే నిజమే, కానీ మంచి చెడులు వారికి చెప్పాలి కదా. నిజమే, వాడు చదువు అయ్యే వరకు నేనేమీ ఆలోచించదలుచుకోలేదు. అప్పటికి ఇద్దరు పెద్దవారై మంచి చెడు నిర్ణయించుకునే స్థితికి ఎదుగుతారు అన్నది. ఆమె అంత ఖచ్చితంగా అనేసరికి పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకేం తక్కువని ఈ దేవిరింపు అనుకుని వెనుదిరిగింది. ఆమె భుజం పట్టి ఆపింది సుశీలమ్మ. వదిన, నీకింత ఆస్తి ఉన్నా, మా అన్నయ్య అండగా ఉన్నా ఏనాడు గర్వంతో నన్ను నువ్వు చిన్న చూపు చూడలేదు. మంచి స్నేహితుల్లా ఉన్నాం. అలాగే ఉండాలని నా కోరిక అన్నది సుశీల. పద్మావతికి ఆమె జవాబు కొరడా దెబ్బ కొట్టినట్టు అయింది. గిరుక్కున వెనక్కి తిరిగి చిత్తరంజన్ భార్య వంక తిరిగి ఏమిటన్నట్టు చూశాడు. పదండి, వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జి కావాలి అన్నది అక్కసుగా. వదిన, ఏమిటి మీ ఆగ్రహం? భోజనం చేసి వెళ్ళండి. సుశీలమ్మ వచ్చి చెయ్య పట్టుకుంది. నీ మర్యాదతో కడుపు నిండింది. నాకు తోబుట్టువు లాంటి దానివు, అలిగి వెళ్ళొద్దు బ్రతిమాలింది. మా అలక ఎవరికి లెక్క? మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. వాడి మనస్తత్వం ఎరిగిందాన్ని కాబట్టి వాస్తవం చెప్పాలి. వాడిని చేసుకున్న అమ్మాయి నిప్పుల మీద నడవాలి అన్నది నీరసంగా నవ్వుతూ సుశీల. చాలే, పిలిచి పిల్లనిస్తామంటే కులం లేదురా కోటి అన్నాడట. మీలాంటి వాడే. మీరు ఎన్నన్నా అనండి, భరిస్తానన్నయ్య. ఆనాడు ఆయనను, ఆయన ఆశయాలను అవహేళన చేశారు. భరించలేదా? సలహా ఇచ్చే హక్కే మీకున్నది అని తిట్టే అధికారం లేదు అన్నది కాస్త తీక్షణంగా. దాంతో చిత్తరంజన్ ముఖం మార్చుకున్నాడు. మీకేమాత్రం అభిమానం ఉన్నా వచ్చి భోజనం చేయండి, లేకపోతే శపించిపోతున్నారు అనుకుంటాను అందామె. వాళ్ళు చెలించలేదు. వారు కారు వెళ్ళిపోయింది. అయ్యో అమ్మ, కూర మాడిపోయింది. రంగమ్మ కేక వినిపించింది. నా ఆశలు ఆశయాలే మార్చివేశారు వీళ్ళు. పుట్టింటి వారు కాదు అనుకున్నది కళ్ళనీటితో నిండుగా. ఆ ఊళ్ళో ఉన్నది కొద్దిమంది అయినా అక్కడ ఉన్నన్ని రాజకీయాలు ఎక్కడా లేవు. ఒకడు పైకి వస్తే ఇంకొకడు చూడలేడు. తమకంటే బాగుపడేవారంటే గిట్టదు. కూర్చున్న దగ్గర లేనిపోని మాటలు అంటుంటారు. భోజరాజు చనిపోయాక ఎవరు పంచాయతీ బోర్డుకు పంచాయతీకి గాని ఉండాలని కోరుకోలేదు. పెద్దిరెడ్డి గారి పంచాయతీ సభ్యుడు, అతను త్రాగుబోతు. నా పిల్లల భవిష్యత్తు ఏమిటన్న తపన లేదు. వారిని పైకి తేవాలన్న తపన లేదు. వారిని ఎవరో ఒకరు బాగు చేస్తారనుకుంటాడు. అలా వెళ్లే వారిలో గిల్లి కజ్జాలు తీసుకొస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు. యారా, మా ఇంటి ముందు నుండి వెళ్తూ మా పిల్లల వంక చూచేట కదా. ఒళ్ళు తీవ్రంగా ఏమైనా ఉందా? పోలీసులకు చెప్పానంటే చచ్చూరుకుంటావు అంటాడు. అలాంటి ప్రయోగాలు అర్భకుల మీదే చేస్తారు. మరి నేనేమన్నాను? పోలీసులతో గొడవలు ఎందుకు? జేబులోని 10 రూపాయలు చేతుల్లో పెట్టిపోతారు. విజయ గర్వంగా నవ్వుకుంటాడు పెద్దిరెడ్డి. ఒక స్త్రీ ఒంటరిగా వెళ్తుంటే తప్పు పడతారు. ఎవరికైనా పంట పండితే నేరం,
నాకు 5గురు కొడుకులుంటే ఎకరానికి 10 బస్తాలు పండితే మీకు 20 బస్తాలు పండుతాయా? ఇందులో ఏదో తిరకాసు ఉందంటాడు. నీ కొడుకులు అడ్డగాడిదలు అనుకుంటారు. జనం అతనితో ఇంతవరకు తలపడని వ్యక్తి సుశీలమ్మ. ఆమెను బయటకు లాగి యాగి చేయాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ అది లాభం లేకపోయింది. వాడిని చదివిస్తుంది. చదివి ఏం చేయాలట? ఊర్లో మనందరికంటే పొలం ఎక్కువ ఉంది కదా, దున్నుకుంటే ఏమైంది? అన్నింటికీ నవ్వి ఊరుకునేదామె. తెలిసింది కట్నాల మోజులో చదివిస్తోందేమో, అంతే. దానిపై రకరకాల వ్యాఖ్యలు చేసేవాళ్ళు. సుశీల చెవిటిదైపోయింది. మొగతనం కూడా నటించింది. అమ్మ, ఈ ఊరు బాగుపడాలంటే విద్యావంతులు ముందుకు రావాలి. ఆవేశంగా వచ్చాడు అభిమన్యు. ఏమైందిరా? ఆ రెడ్డి మామ కొడుకులు లేరు? ఎంత వెధవలో చూడు. ఆవేశం ఎందుకు? జరిగిందేంటో చెప్పు. ఆడంగి వెధవలు. అడుక్కు తింటే పోలేదు, గోపి వెళ్తుంటే పిలిచారట. జీవితం బోరుగా ఉందిరా, పేకాట పందెం కాద్దాం అన్నారట. ఈ గోపి నాకు పేకాట రాదన్నట్ట. వాడికి తలెత్తుకు తిరగడమే రాదు. ఆ మాట వాడంటే నీకేమొచ్చు ఏమొచ్చు అంటూ వాడిని నిలదీశారు. రాత్రనక పగలనక చాకరీ చేస్తానంటే రాత్రంటే భయం లేదా? అప్పలమ్మ తలుపు తట్టు అన్నారట. వీడికి ఇంతేనా అనిపించి వెళ్ళి రాత్రి అప్పలమ్మ తలుపు తట్టాడు. ఆగాడు అభిమన్యు. ఏమైంది? అప్పలమ్మ మొగుడు అసలే రౌడీ. రౌడీ అయినా అతనే నయం. నువ్వు ఆ గోపి అని వదిలేశాడు. కానీ పెద్దిరెడ్డి అతని కొడుకులు కలిసి పంచాయతీ పెట్టారు. తల్లిలాంటి ఆడదాని తలుపు తట్టాడు కాబట్టి రేడియో వాచి తీసుకుంటామని తీసుకున్నారు. ఇదెక్కడ అన్యాయం రా? అదే నేను అడిగి గొడవ చేసి ప్రాథమిక హక్కులను గుర్తు చేసి వాడి వస్తువులు వాడికి ఇప్పించాను అన్నాడు. ఆ తరువాత 4 రోజులు అభిమన్యుని చంపుతాం కొడతామంటూ తిరిగారు. ప్రతి నిమిషం తను ఒక్కగానొక్క కొడుకును ఎలా రక్షించుకోవాలో తెలియలేదు. ఆమెకు ఈ పల్లెలో ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతోంది. తను ఆపలేదు. ప్రతి నిమిషం కొడుక్కి ఏమవుతుందోనని హడలిపోతూ తను బ్రతకలేదు. అందుకే కొడుకును చదువులకు పంపించింది. సిటీలో ఉన్న ఈ రాజకీయాలు వాడి జోలికి పోకుండా, ఒకరు వాడి జోలికి రాకుండా ఉంటారనే నమ్మకం ఆమెకి. కానీ అక్కడ కూడా అన్న ఉన్నాడని, అతను పిల్లనిస్తానని వస్తాడని, అతని ఇంట్లో ఉంచమంటాడని, అదో సమస్య అవుతుందని కూడా ఏనాడు ఆమె ఊహించలేదు. ఎక్కడైనా పెళ్లి కొడుకు దొరకరని కాదు, వారి ఆరాటం వారికి ఉంది. ఈ కొత్త సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అలాగే కూర్చుండిపోయింది సుశీలమ్మ. పప్పు రుబ్బావమ్మా? నువ్వు తీసుకుని వెళ్ళి పిల్లలకు గారెలు వేసిపెట్టు అన్నది. గారెలు వేయడానికి నూనె ఎక్కడిది? అమ్మ తమాషాలు చేస్తుంది అనుకుంది. రొట్టెైనా వేసి పెట్టచ్చని పిండి తీసుకున్నది రంగి. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి పద్మవ్యూహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.